రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో నేడు ఘనంగా జరిగిన రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. సునైన ఆడిటోరియంలో జరిగిన విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ నారాయణమ్మ పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి కర్నూలు జిల్లా నుంచే కాక రాయలసీమ మరియు ఇతర జిల్లాల్లో కూడా స్థిరపడిన రెవెన్యూ విశ్రాంత ఉద్యోగులు తమ కుటుంబ సమేతంగా హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా పాండిత్యము, కవిత్వము, సాహిత్యాభిలాషులు తమ ప్రతిభతో సమావేశానికి విచ్చేసిన వారందరినీ మెప్పించారు. ఎందరో వక్తలు ప్రసంగిస్తూ తాము సర్వీస్ లో ఉన్నప్పటికీ తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. రిటైర్డ్ తహసీల్దార్ సి అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పెన్షనర్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రిటైర్డ్ తహసీల్దార్ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతోనే రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సంఘం స్థాపించినామని అన్నారు. పెన్షనర్లకు సంబంధించిన ఎన్నో బిల్లులు ఇప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న నిధులతో జిల్లా కలెక్టర్ పెన్షనర్లను ఆదుకొని ఆపై రీఫండ్ చేసుకోవాలని వారు సూచించారు. అలాగే కలెక్టరేట్ లో రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల కార్యాలయం కోసం సొంత భవనం ఏర్పాటు చేయాలని వారు కోరారు. విశ్రాంత ఉద్యోగులకు ఉన్న సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఆర్ఓ ద్వారా నేడు కలెక్టర్ కు ఇస్తున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సయ్యద్ రోషన్ అలీ, కోశాధికారి కిష్టన్న, మెడికల్ కన్వీనర్ షేక్ సిరాజుద్దీన్, స్టేజీ కన్వీనర్ ఆదినారాయణ, విందు కన్వీనర్ జయన్న, కన్వీనర్ మురారి శంకరప్ప, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు భారీగా పాల్గొన్నారు. అజయ్ కుమార్, నేను రిటైర్డ్ తహసీల్దార్ని. ఇదివరకు నేను కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగ సర్వీస్ అసోసియేషన్ కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ప్రస్తుతం మేము ఏర్పాటు చేసిన రెవెన్యూ సంక్షేమ సొసైటీకి నేను అధ్యక్షుడిని. 90 ఏజ్లో ఇది రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి కూడా మేము కేవలం ఎవరైనా చనిపోతే పోయి దండేయడం, అందరి తరఫున ఎవరైనా రిటైర్ వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని గౌరవంగా సాగనంపడం, ఎవరైనా సరే అనుకోకుండా హార్ట్ ఫెయిల్ అయ్యో, కిడ్నీ ఫెయిల్ అయ్యో, పెరాలసిస్ వచ్చో, బ్రెయిన్ ఫీవర్ వచ్చో పడిపోతే వాళ్ళకు కనీసం 5,000, 10,000 దగ్గరికి పోయి వాళ్ళ సన్నిధిలోకి ఇచ్చి రావడానికి అనే ఉద్దేశంతోనే పెట్టుకున్నాం. మిగతా అన్ని సమస్యలు మాకు సంబంధం లేదు. అటువంటిది మేము మొట్టమొదటిసారి మేము మ్యూజికల్ నైట్స్ జరిపి టికెట్లు అమ్మి ప్రజలకు మేము సేవ చేసినాం కనుక వాళ్ళ నుంచి మాకు రావాలని చెప్పి దాదాపు కొంత 2 లక్షల అమౌంట్ ఖర్చులు కొని మిగిలిచి బ్యాంకు వేసుకున్నాం. తర్వాత బాబు మోహన్ గారు, ఆయన మా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆయన్ని పిలుచుకొచ్చి ఆయన పేరు మీద ఇక్కడ మేము టికెట్లు అన్నీ ఒక 3 లక్షలు 5.5 లక్షలు మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. దాన్ని మేము వాడడానికి లేదు, దాని మీద వచ్చే వడ్డీని మాత్రమే మేము వాడాలా. అటువంటి వడ్డీని దాదాపు చాలామందికి లక్షల రూపాయలు మేము సహాయం చేసినాం. వడ్డీ మీద పోయి ఇచ్చినాం, హాస్పిటల్స్ ఇచ్చినాం, చనిపోయిన తర్వాత మాకు తెలిసి ఇంటికి తీసుకుని 10,000 ఇచ్చినాం. ఇట్లా అంతా ఇస్తూ అన్ని డబ్బులు పోతే కూడా మిగిలి ఉంటే 7.5 లక్షలు, 7,70,000 ఒకటే రోజు వరదలు కర్నూలుకి వచ్చినాయి. కర్నూలులో రెవెన్యూ ఎంప్లాయీస్ అంతా మునిగిపోయినారు ఎక్కడెక్కడో అంతా. మరి వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎక్కడెక్కడ వాళ్ళకే ఎవరెవరో చేస్తాము, మంచిగా పోయి చేయి చాచి అడగలేము ఎంప్లాయీస్. అప్పుడు వాళ్ళ ఇంటికి కనీసం కొంతనే వాళ్ళని ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో కర్నూలులో ఉండి పనిచేస్తూ సంసారాలు పెట్టుకున్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి ఒకటే రోజు 7,70,000 రూపాయలు, మళ్ళీ మా రాష్ట్ర సంఘం వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బు, ఇక్కడ మాకు పంచమని మిగతా ఫిలాంథ్రఫీస్ ఇచ్చినటువంటి వాటిలో కొన్ని వస్తువులు దాదాపు 13,000 రూపాయలు విలువ చేసే వస్తువులు ఒక్కొక్కరికి మేము అందజేయడం జరిగింది. అది చేసిన తర్వాత మా దగ్గర ఇంకా ఏం లేదు, డబ్బు అయితే ఏం లేదు, ఇక ఊకుందాంలే అనుకున్న రోజుల్లో అప్పుడు ఇప్పుడు ఇంత పోగైనటువంటి డబ్బుతో మళ్ళీ ఒకసారి 2 లక్షలు డిపాజిట్ చేయండి. ఇప్పుడు మా దగ్గర 12.5 లక్షలు ఉంది. దాంట్లో 1,50,000 మాత్రమే దీనికి కేటాయించుకుని 19 సంవత్సరాలుగా మేము రెవెన్యూ ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళకి సన్మానం చేయలేదు. ఎందుకంటే మేమే రిటైర్ ఆడాడిన పడినాం, మా తిప్పలు మాకు ఉంది. ఒక్కొక్కరు కలవలేని పరిస్థితి. ఒక ఆఫీస్ నుండి పని చేస్తుంటే ఒక చోట కలుస్తాం కనుక మేము ఈరోజు కలిసి అందరము శుభ్ర నిశ్చయంతో మా ట్రెజరర్కు క్యాన్సర్ అది కవర్ అయినాడు కొంచెం. నేను ఈ సందర్భంగా తిరుగుతూ కాళ్ళు ఎరగొట్టుకుని నేను 3 నెలలు బెడ్ రిటర్న్ అయ్యి నేను తిరుగుతున్నాను. ఇట్లా అందరూ సార్ ఈరోజు ముఖ్యంగా ఏమున్నాయి సార్ కార్యక్రమాలు? పెన్షనర్లకు ఏం పెట్టారు అది చెప్పండి. రిటైర్ అయిన వాళ్ళకు సన్మానం చేస్తున్నాం. 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాము. ముందుకు మేము అసలు సమస్యలు ఎట్లున్నాయంటే ప్రభుత్వం దగ్గర నుంచి 2 ఏళ్ళు అయింది చనిపోయి మంటి ఖర్చులు ఇవ్వలేదు ఇంతవరకు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. ఎవరిని అడగాలి మేము? కలెక్టర్ని అడిగితే కలెక్టర్ గారు పూనుకుని
ఏ ఫంక్షన్ మీ చేతిలో ఉంటే ముందు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత రియంబర్స్ చేసుకోండి. ముందు చచ్చిపోయిన ఇంటికి ఆ 25,000 ఇవ్వకపోతే ఎట్లా మంచి పూడ్చుకోవాలని కనీసం పలకరించే నాదులు లేకుండా అయిపోయింది అని చెప్పి కలెక్టర్ గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. ఒక ఆఫీసు కేటాయించడం మేము ఇక్కడ ఉంటాం. ఎవరెవరో చూపించుకునే కర్నూలుకి వస్తారు, వాళ్ళు ఉండడానికి ఉంటుంది, మేము పోయి అసిస్ట్ చేసే హాస్పిటల్స్లో చూపించడానికి పనికి వస్తుంది. ఇక్కడ ఒక కార్యాలయం మాకు ఉంటే బాగుంటుంది. కింద ఉంది ఒక రూమ్, ఏదో ఒకటి మాకు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పినాము. ఈ మెడికల్ రియంబర్స్మెంట్ సంవత్సరాల కొద్ది పెరిగిన ఐడియాలు అవన్నీ కూడా మీరు ముందు క్లియర్ చేయించండి అని చెప్పి మా కలెక్టర్ గారే ఇవన్నీ అనుకుని చేయగలరు కనుక మీరు చేయండి మేడం అని చెప్పి అందుకు ఒక లెటర్ ఇస్తూ ఏఆర్ఓ గారి ద్వారా మా అందరికి పంపడం జరిగింది. ఇది మేము ఇక్కడి నుంచి కంటిన్యూగా ఇక్కడ నుండి రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల కోసం మేము పనిచేస్తాము, రెవెన్యూ ఉద్యోగుల కోసం కూడా పనిచేస్తాము అని చెప్పి అందరికీ చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీ అజయ్ కుమార్, నేను రిటైర్డ్ తహసీల్దార్, ప్రస్తుతం నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను కర్నూలులో. ఈ దాంట్లో పోస్ట్ ఏమి సార్ మీరు? ఇప్పుడు నేను జిల్లా అధ్యక్షుని వ్యవస్థాపక అధ్యక్షుడు.